కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు గ్రహబలం. రచన ఆర్ కేశవరావు గారు. ఒక ఊళ్ళో ఒక గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయనకు గంగాధరుడు అనే కొడుకు ఉండేవాడు. చనిపోతూ జ్యోతిష్కుడు గంగాధరుని పిలిచి, నాయనా, నీ భవిష్యత్తు చెబుతాను విను. విని నీ జీవితాన్ని ఎలా దిద్దుకుంటావో దిద్దుకో. జన్మతః దరిద్రుడివి, నీది సంచార జీవితం. దుష్టులకు సహాయం చేసి ప్రత్యుపకారం పొందుతావు. కొంతకాలం పాటు చెరసాలలో ఉంటావు. అప్పుడు నీకు ప్రాణగండం ఉన్నది. అది తప్పిందా నీకు ఆ తర్వాత రాజయోగం పడుతుంది అని చెప్పాడు. గంగాధరుడికి తన తండ్రి జోస్యంలో పూర్తి నమ్మకం ఉంది. చెరసాల కోసము, గండం కోసము ఎదురు చూస్తూ ఉన్న ఊళ్ళో కూర్చోవడం దేనికి? దరిద్రుడికి అన్ని ఊళ్ళు సొంత ఊళ్ళే, తనది సంచార జీవితమని తండ్రి చెప్పాడు. అందుచేత గంగాధరుడు కాశీకి వెళ్ళి గంగా తీరాన కూర్చుని శివధ్యానం చేస్తూ ముందుకైనా ఇంత పుణ్యం పోగేసుకుందామని నిశ్చయించుకున్నాడు. అతను కాశీ మార్గం పట్టి చాలా దూరం ప్రయాణించిన మీదట ఒకరోజు మధ్యాహ్నం వేళ దాహం వేసింది. దారిలో ఒక బావి కనిపించింది. గంగాధరుడు తన వెంట తెచ్చుకున్న బిందెకు తాడు కట్టి ఆ బావిలో వేశాడు. ఆ బిందెను బావిలో ఉన్న ఒక పులి పట్టుకుని, అయ్యా, నేను ఇందులో నుండి పైకి రాలేకుండా ఉన్నాను, నన్ను పైకి తీశావంటే నీ రుణం ఉంచుకోను అని వేడుకున్నది. దాని మాటలు నమ్మి గంగాధరుడు ఆ పులిని పైకి చేదాడు. అది గంగాధరుడి చుట్టూ ప్రదక్షిణం చేసి, అయ్యా, నేనొక మనిషిని తరుముతూ వచ్చాను. ఇద్దరము ఈ బావిలో పడ్డాం. ఆ మనిషి కూడా బావిలోనే ఎక్కడో ఉన్నాడు. అలాగే ఒక ఎలుకను పాము తరుముతూ వచ్చింది. అవి కూడా బావిలోనే పడ్డాయి. తీస్తే ఆ రెంటిని పైకి తీయి, కానీ ఆ మనిషిని మాత్రం తీయవద్దు. వాడు దుష్టుడు. నీవు నాకు సహాయం చేశావు గనుక నీవు తలచుకున్నప్పుడు వచ్చి నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. గంగాధరుడు మళ్లీ బిందెను బావిలోకి దించాడు. ఈసారి బావిలో ఉన్న పాము తనను పైకి తీయమని ప్రార్థించింది. గంగాధరుడు ఆ పామును కూడా పైకి తీశాడు. పైకి వచ్చిన తర్వాత పాము అతనికి ప్రదక్షిణం చేసి తనను తలుచుకున్నప్పుడు వచ్చి సహాయం చేశానని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయింది. గంగాధరుడు మూడోసారి చేదవేసినప్పుడు ఎలుక ప్రార్థించింది. దాన్ని కూడా అతను పైకి తీశాడు. నాలుగోసారి బావిలో ఉండే మనిషి తనను కూడా పైకి తీయమని గంగాధరుని వేడుకున్నాడు. అతన్ని తీయవద్దని పులి సలహా ఇచ్చినప్పటికీ గంగాధరుడు అతన్ని పైకి తీసి నీరు చేదుకుని తన దాహం తీర్చుకున్నాడు. తరువాత బావిలో నుండి పైకి వచ్చిన మనిషి గంగాధరుణ్ణి, అయ్యా, నా పేరు మాణిక్యవర్మ, నేను ఒక నగల వ్యాపారిని, మాది ఉజ్జయిని. ఆ మృగాల తమతో అన్న మాటలు నేను విన్నాను. ఆ మాటలు మీరు నమ్మవద్దు. తమరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని కోరాడు. ఈ మాటలు విని గంగాధరుడు సంతోషించి, నేను ఇప్పుడు కాశీకి వెళుతున్నాను, మరెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి మాణిక్యవర్మ దగ్గర సెలవు పుచ్చుకుని తిన్నగా కాశీకి వెళ్ళిపోయాడు. అతను అక్కడ 10 ఏళ్ళు ఉండి శివార్చన చేశాక స్వదేశం పైన బుద్ధి మళ్ళింది. అతను తన గ్రామానికి తిరిగి వస్తూ బావి దగ్గరికి వచ్చేసరికి అతనికి పులి, పాము, ఎలుక జ్ఞాపకం వచ్చాయి. పులి చెప్పిన మాట ఎంతవరకు నిజమో తెలుసుకుందామని దాన్ని తలుచుకున్నాడు. వెంటనే పులి తన నోట ఒక కిరీటం కరుచుకుని అక్కడికి వచ్చింది. అది ఆ కిరీటాన్ని గంగాధరుడికిచ్చి, నా వల్ల ఏమైనా సహాయం కావాలా అని అడిగింది. ఏమీ లేదు, ఊరికే ఒక్కసారి చూద్దామనుకున్నాను అన్నాడు గంగాధరుడు. అదేవిధంగా పామును, ఎలుకను కూడా తలుచుకున్నాడు. అవి కూడా వచ్చాయి. పాము అతనికి సర్పదష్టులై చనిపోయిన వారిని బతికించే శక్తినిచ్చింది. ఆ తర్వాత అవి రెండూ వెళ్ళిపోయాయి. గంగాధరుడికి మాణిక్యవర్మను కూడా చూడాలని అనిపించింది. అతని ఆతిథ్యం స్వీకరించడమే కాక పులి తనకు కానుకగా ఇచ్చిన కిరీటాన్ని అతనికి విక్రయించి రొక్కం పుచ్చుకోవచ్చునని అతనికి తోచింది. అతని కిరీటాన్ని తన పైబట్టలో చుట్టి పెట్టుకుని ఉజ్జయినిలో ఉన్న మాణిక్యవర్మ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. మాణిక్యవర్మ గంగాధరుడికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పి గొప్పగా అతిథి సత్కారం చేశాడు. గంగాధరుడు తాను తెచ్చిన కిరీటాన్ని చూపగానే మాణిక్యవర్మకు రాజాదరణ పొందే మార్గం తట్టింది. కొద్ది రోజుల క్రితం ఆ దేశపు రాజుగారు వేటకు వెళ్ళాడు. ఆయన తిరిగి రాలేదు. ఆయన కోసం వెతగ్గా ఆయన దుస్తులు, రక్తము, కొద్ది శరీర భాగాలు మాత్రమే కనిపించాయి. రాజుగారు దుర్మరణం పాలయ్యాడు. ఆయన కొడుకు రాజ్యాభిషేకం చేసుకుని రాజు అయ్యాడు. ఇప్పుడు గంగాధరుడు తెచ్చిన కిరీటం దుర్మరణం పొందిన రాజుది.
దీనిని తీసుకుపోయి కొత్త రాజుకు చూపి అది తెచ్చిన వాడిని పట్టి ఇస్తే తనకు శాశ్వతంగా రాజాదరణ దొరుకుతుందని మాణిక్యవర్మ గ్రహించాడు. అతను గంగాధరుడితో, మీరు తొందరపడక 2 రోజులు నాకు వ్యవధి ఇచ్చినట్టయితే నేను మీకు దీని పూర్తి మూల్యం ముట్టేటట్టు చూడగలను అన్నాడు. గంగాధరుడు సమ్మతించాడు. మర్నాడు గంగాధరుడు స్నానానికి నదికి వెళ్ళగానే మాణిక్యవర్మ కిరీటాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, పెద్దరాజుగారిని హత్య చేసిన మనిషిని కనిపెట్టాను. అతను ఇప్పుడు మా ఇంటనే ఉన్నాడు. అతని వద్ద ఈ కిరీటం ఉన్నది, చిత్తగించండి అంటూ కిరీటం చూపాడు. నిజానికి పెద్దరాజు చంపినది పులి, కానీ రాజు పులి మాట తెలియదు. గంగాధరుడే తన తండ్రిని చంపాడనుకుని విచారణ కూడా జరపకుండా అతన్ని చీకటి కొట్టులోకి తోయించమని, అన్నపానాలు లేక మాడి చావనివ్వమని ఉత్తర్వు చేసి మాణిక్యవర్మకు మంచి బహుమతి ఇచ్చి పంపేశాడు. రాజభటులు మాణిక్యవర్మ ఇంటికి వచ్చి గంగాధరుని పట్టుకుని తీసుకుపోయి చీకటి కొట్టులో వేసేశారు. రాజభటులు తనను చీకటి కొట్టులో ఎందుకుంచినది గంగాధరుడికి అర్థం కాలేదు. కానీ మాణిక్యవర్మ చేసిన మోసం చేతనే తనకు ఈ గతి పట్టిందని అతను అనుకున్నాడు. ఈ స్థితిలో తనకు సహాయం చేయగలవారు ఎవరున్నారు? పులి, పాము, ఎలుక తప్ప. అందుకని గంగాధరుడు వాటిని తలచుకున్నాడు. పులి నగరం వెలుపలి దాకా వచ్చింది, కానీ చెరసాల దాకా రాలేకపోయింది. పాము, ఎలుక మటుకు అతనున్న చోటుకి రాగలిగినాయి. అవి గంగాధరుడికి ప్రాణాపాయం లేకుండా కాపాడుతామని మాట ఇచ్చాయి. ఆ తర్వాత పాము, పులి కూడబలుకుని రాజుకు తగిన విధంగా బుద్ధి చెప్ప నిశ్చయించుకున్నాయి. అది మొదలు ఆ రాజ్యంలో పులుల భయము, పాముల భయము అపారంగా హెచ్చిపోయింది. ఈలోపుగా కొన్ని వేల ఎలుకలు గంగాధరుడు ఉండే చీకటి కొట్టులోకి సొరంగం తవ్వి దాని గుండా అతనికి కావలసిన ఆహార పదార్థం అంతా చేరవేస్తూ వచ్చాయి. ఆ ఆహారం తిని గంగాధరుడు సుఖంగా జీవించసాగాడు. కాలం గడిచిన కొద్దీ దేశంలో పాముకాటు చావులు, పుల్లు వల్ల పశువుల నష్టము పెచ్చుమీరిపోయాయి. ఈ పీడలను రాజుగారు ఏ విధంగానూ అరికట్టలేకపోయాడు. ఒకనాడు రాజుగారి చెల్లెలు రత్నమంజరి పాము కరిచి చనిపోయింది. ఆమెను బతికించిన వాటికి అర్ధరాజ్యం ఇస్తానని, రత్నమంజరినిచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు. రత్నమంజరిని నేను బతికిస్తాను అని చీకటి కొట్టులో నుంచి గంగాధరుడు కేకలు పెట్టాడు. ఆ చీకటి కొట్టులో ఉండే మనిషి ఏనాడో చచ్చిపోయి ఉంటాడని అనుకున్న కాపలా వాళ్ళు రాజుగారి వద్దకు పోయి, మహారాజా, పెద్దరాజుగారిని చంపి చీకటి కొట్టులో పడిన మనిషి ఇంకా బతికే ఉన్నాడు. తాను పాముకాటుతో చనిపోయిన వారిని బతికిస్తానని అతను కేకలు పెడుతున్నాడు అని చెప్పారు. ఇంతకాలం ఆహారం లేకుండా బతికి ఉండిన మనిషిలో ఎంతైనా మహత్తు ఉండి ఉండవచ్చు అనుకుని రాజుగారు గంగాధరుని తన వద్దకు తీసుకురమ్మన్నాడు. గంగాధరుడు వచ్చి రత్నమంజరిని చేత్తో నిమరగానే ఆమె లేచి కూర్చున్నది. అప్పుడు గంగాధరుడు జరిగిందంతా రాజుతో చెప్పి, ఎలుకలు తనకు తిండి పెట్టి కాపాడినట్టుగానే పాము, పులి కూడా తన నిమిత్తమై రాజ్యంలో సంక్షోభం కలిగించి ఉంటాయని, తనకు విడుదల అయినాక వాటి భయం ఉండదని అన్నాడు. సరిగ్గా అతను చెప్పినట్టుగానే దేశంలో పులుల భయము, పాముల భయము సమసిపోయింది. రాజుగారు గంగాధరుడికి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేయటమే కాక అన్న ప్రకారం అర్ధరాజ్యం కూడా అతడికి ఇచ్చాడు. దానితో గంగాధరుడికి తండ్రి చెప్పిన జోస్యం పూర్తిగా నిజమైంది. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించి మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.